6th class history chapter 2 from hunting and gathering to growing food. ఈ చాప్టర్ క్లియర్ గా విత్ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ బై మాన్సా. మీరు ఇంకా చాప్టర్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చెక్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. మీరు మార్నింగ్ లేచి ఫుడ్ ఆర్డర్ చేస్తారు లేదా వెజిటేబుల్స్ కొనుక్కుంటారు. కానీ ఒక క్వశ్చన్, అగ్రికల్చర్ లేని రోజుల్లో మనుషులు ఎలా బతికారు? రైస్ లేదు, వీట్ లేదు, విలేజెస్ లేవు, హౌసెస్ లేవు, మరి ఫుడ్ ఎలా సంపాదించుకునేవారు? ఈ రోజు మనం 12,000 years బ్యాక్ జర్నీ చేద్దాం. సో మనం 6 parts కింద డివైడ్ చేసుకుందాం. పార్ట్ 1 వచ్చేసి ఎర్లియస్ట్ పీపుల్. ఏన్షియన్ పీపుల్ హ్యూమన్స్ ని హంటర్ గ్యాదరర్ అని పిలిచేవారు. హంటర్ అంటే వేట, గ్యాదరర్ అంటే ఫారెస్ట్ లో ఫ్రూట్స్, రూట్స్, సీడ్స్ ని కలెక్ట్ చేసేవారు. వాళ్ళు పర్మనెంట్ గా ఒక ప్లేస్ లో ఉండేవాళ్ళు కాదు. ఫుడ్ ఎక్కడ దొరికితే అక్కడికి మూవ్ అయ్యేవారు. ఒక ప్లేస్ లో అనిమల్స్ తగ్గితే ఇంకో ప్లేస్ కి వెళ్ళిపోయేవారు. ఒక ప్లేస్ లో ఫ్రూట్స్ అయిపోతే ఇంకో ప్లేస్ కి వెళ్ళేవారు. అందుకే వాళ్ళని నొమాడిక్ పీపుల్ అని కూడా అంటారు. ఇమాజిన్, మీ ఇంట్లో ఫుడ్ లేకపోతే మీరు సూపర్ మార్కెట్ కి వెళ్తారు, కానీ వాళ్ళకి సూపర్ మార్కెట్స్ లేవు. ఫుడ్ కోసం ఫారెస్ట్ మొత్తం తిరగాల్సి వచ్చేది. పార్ట్ 2 వచ్చేసి స్టోన్ టూల్స్. ఏన్షియన్ పీపుల్ దగ్గర నైఫ్స్ లేవు, సీజర్స్ లేవు, మిషన్స్ లేవు, మరి ఎలా సర్వే అయ్యారు? స్టోన్ టూల్ యూస్ చేశారు. స్టోన్ టూల్స్ ని హంటింగ్ కి యూస్ చేసేవారు, అనిమల్స్ ని కట్ చేయడానికి యూస్ చేసేవారు, రూట్స్ అండ్ సీడ్స్ డిగ్ చేయడానికి యూస్ చేసేవారు. నర్మదా రివర్స్ దగ్గర ఇలాంటి టూల్స్ ఆర్కియాలజిస్ట్ కనుక్కున్నారు. పార్ట్ 3 వచ్చేసి డిస్కవరీ ఆఫ్ ఫైర్. ఏన్షియంట్ హిస్టరీలో బిగ్గెస్ట్ డిస్కవరీ ఏంటి అంటే ఫైర్. ఫైర్ కనిపెట్టడం వల్ల ఒక మానవ జీవితానికి ఒక మార్పు వచ్చింది. రా మీట్ బదులు కుక్డ్ ఫుడ్ స్టార్ట్ అయింది. కోల్డ్ సీజన్ లో బాడీ అనేది వార్మ్ గా ఉండేది. వైల్డ్ అనిమల్స్ కూడా ఫైర్ ని చూసి భయపడేవి. సింపుల్ గా చెప్పాలి అంటే ఫైర్ మనిషి ఫస్ట్ టెక్నాలజీ. పార్ట్ 4 వచ్చేసి బిగినింగ్ ఆఫ్ ఫార్మింగ్. అబౌట్ 2000 years బ్యాక్ ఒక గ్రేట్ చేంజ్ జరిగింది. పీపుల్ ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చేశారు. సీడ్స్ అనేది గ్రౌండ్ లో పడితే ప్లాంట్ వస్తుందని. అప్పుడు వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది, మనమే క్రాప్స్ గ్రో చేస్తే. అలా ఫార్మింగ్ స్టార్ట్ అయింది. వీట్స్, బార్లీ, రైస్ అనేవి కల్టివేట్ చేయడం స్టార్ట్ చేశారు. పార్ట్ 5 వచ్చేసి డొమెస్టికేషన్ ఆఫ్ అనిమల్స్. పీపుల్స్ అనిమల్స్ ని కూడా డొమెస్టికేట్ చేయడం స్టార్ట్ చేశారు. వైల్డ్ అనిమల్స్ ని టెంప్ట్ చేసి విలేజెస్ లో పెంచడం స్టార్ట్ చేశారు. మిల్క్ కోసం, వీట్ కోసం, ఫార్మ్ వర్క్ కోసం అనిమల్స్ అనేవి చాలా యూజ్ అయ్యాయి. పార్ట్ 6 వచ్చేసి విలేజెస్ అండ్ మెహర్గర్. ఫార్మింగ్ స్టార్ట్ అయ్యాక పీపుల్స్ మైగ్రేట్ అవ్వాల్సిన అవసరం తగ్గింది. ఒక ప్లేస్ లోనే సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. పర్మనెంట్ హౌసెస్ కట్టడం స్టార్ట్ అయింది. అలా ఫస్ట్ విలేజ్ డెవలప్ అయింది. పాకిస్తాన్ లో ఉన్న మహర్గర్ అనే ప్లేస్ ఏన్షియన్ ఫార్మింగ్ విలేజ్ గా ఫేమస్. వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ఫార్మింగ్ సెటిల్మెంట్. సో ఫ్రెండ్స్, హంటర్ గ్యాదరర్ నుండి ఫార్మర్ గా మారడం మన చరిత్రలో ఒక బిగ్గెస్ట్ రెవల్యూషన్. ఈ చాప్టర్ లో మనం నేర్చుకున్న ఈ 6 parts ఇవే. మీకు చాప్టర్ 1 and 2 షార్ట్ నోట్స్ కావాలి అంటే వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చెక్ చేసుకోండి. సో చాప్టర్ 3 మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.